తిరుపతిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీటీడీ గోశాలకు మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వైకాపా శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశాయి. గృహ నిర్బంధం చేయడాన్ని నిరసిస్తూ భూమన కరుణాకర్ రెడ్డి, ఎంపీ గురుమూర్తి, మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి, భూమన అభినయ్ రెడ్డి, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి రోడ్డుపై పడుకున్నారు. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇంత భయపడేవారు ఎందుకు ఛాలెంజ్ విసిరారని నాయకులు ప్రశ్నించారు. అక్కడికి వచ్చి ఉన్నటువంటి గోవుల్ని చూస్తే వాస్తవం ఏంటి అన్నది బయటికి రాదు. చనిపోయినటువంటి గోవులు భూమి లోపల ఉన్నాయి. వాటిని వెలికి తీస్తేనే వాస్తవాలు బయటికి వస్తాయి. మీ ఛాలెంజ్ ను స్వీకరించి నేను వస్తున్నాను అని చెప్పడం జరిగింది. నా ఛాలెంజ్ ను స్వీకరించినటువంటి ప్రభుత్వం నన్ను నిర్బంధించింది. నన్ను హౌస్ అరెస్ట్ చేసి నన్ను రోడ్డు మీదకి రానివ్వకుండా చేస్తుంది. అంటేనే అర్థమైపోయింది చాలా స్పష్టంగా వాళ్లు ఓటమిని అంగీకరించినట్టు. మొట్టమొదటిదైతే నేను చేసినటువంటి ఆరోపణ నిజమని కూడా వాళ్లు అంగీకరించినట్టయింది. నన్ను నిర్బంధించి మీరంతా కూడా వెళ్లి అక్కడ నన్ను బూతులు తిట్టడానికి, నన్ను జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడిని బూతులు తిట్టడానికి మీరు ప్రెస్ మీట్లు పెడతారే తప్ప నిజాలు బయటికి వచ్చేటువంటి అవకాశం దాని ద్వారా ఏమాత్రము కూడా లేదు. అందులోనూ కూడా మీరు ఛాలెంజ్